ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళా సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం అరచేతిలో వైకుంఠం అత్యంతం అబద్దాలులా ఉందని ఎద్దేవా చేశారు. 1,50,000 మంది పెన్షన్లను తొలగించారని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డుపై గతంలో చెప్పిందే ఇప్పుడు చెప్పారన్నారు. మొత్తానికి బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం, మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్దాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్దాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్దపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. స్టిచింగ్ ఛార్జెస్, అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35 లో చెప్పిండ్రు 2024-25లో, ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35 లో చెప్పిండ్రు. పోయినది అమలైందంటే కాలే. సేమ్ పేజ్ 35 మక్కి కొట్టిరే, మారం కూడా మారలే. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. అంటే దాదాపు ఈ బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, భూముల అమ్మకం. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, తాతలు ఇచ్చిన ఆస్తి, తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొందబెట్ట నీకు కావాలి, భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు. పోయినసారి 2023-24లో 23,000 కోట్లుంటే మా ప్రభుత్వంలో, ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు పెట్టారు. అంటే ఇంకిని భూములు అమ్ముతావు అన్నట్టు. 28.1% రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి. నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీదేసినావు, కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు.